ప్రవాసంలో ఉన్న మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ కోర్టు రెండవ వారెంట్ను జారీ చేసింది. ఆమె అధికారంలో ఉన్నప్పుడు సుమారు 500 మందిని భద్రతా సిబ్బందిని ఎత్తుకువెళ్లి కొందరిని సంవత్సరాల పాటు రహస్య ప్రదేశంలో ఉంచి చిత్రహింసలకు గురిచేశారు. దానికి షేక్ హసీనాను బాధ్యురాలిని చేసి అరెస్టు వారెంట్ జారీ చేసినట్లు చీఫ్ ప్రాసిక్యూటర్ సోమవారం నాడు చెప్పుకొచ్చారు. కాగా బంగ్లాదేశ్ హైకోర్టు హసీనా వ్యతిరేకంగా ఇప్పటికే ఒక అరెస్టు వారెంట్ను జారీ చేసింది. ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత నుంచి ఆమె న్యూఢిల్లీలో రహస్య ప్రదేశంలో ఉంటున్నారు. షేక్ హసీనా 15 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా కొనసాగిన కాలంలో మానవ హక్కులను కాలరాశారని, ప్రతిపక్ష పార్టీలకు చెందిన రాజకీయ నాయకులను పెద్ద ఎత్తున అక్రమంగా అరెస్టులు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే హత్యలు కూడా చేశారని ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బంగ్లాదేశ్ డొమెస్టిక్ ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రైబ్యునల్ చీఫ్ ప్రాసిక్యూటర్ తాజుల్ ఇస్లాం రెండవ అరెస్ట్ వారెంట్ గురించి ప్రస్తావిస్తూ ఆమె పాలనలో సుమారు 500 మంది మాయమయ్యారని, దానికి ఆమెను బాధ్యురాలిని చేస్తూ అరెస్ట్ వారెంట్ను జారీ చేయడం జరిగిందని వివరించారు. ఆమె పదవీచ్యుతారాలు అయిన తర్వాత బాధితులు కోర్టును ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారని మీడియాకు ఇస్లాం చెప్పారు.